ఒక అడవిలో ఒక కోతి చక్కగా అరటిపళ్ళు, మామిడికాయలు, జాంకాయలు అన్నీ తింటుంటది. ఆ చెట్టు, ఈ చెట్టు ఎక్కి ఎగురుకుంటూ, గంతులేసుకుంటూ చలాకీగా ఉంటది. అయితే రోజు కింద నుంచి ముసలి చూస్తూ ఉంటది. అబ్బా! కోతి ఎంత అదృష్టం అన్ని చెట్లెక్కి అన్నీ తినగలుగుతుంది. నేనెప్పుడు ఈ నీళ్ళల్లోనే ఉండాలి అనుకుంటూ ఉంటుంది. అయితే కోతి రోజు మొసలిని చూస్తుంది. అయితే అలా మెల్లగా వచ్చి ఒకరోజు మొసలితో మాట్లాడి ముచ్చటిస్తది. అలా 2 స్నేహంగా ఉంటాయి. అయితే ఒకరోజు ముసలికి నాకు మామిడికాయ తినాలనుందంటే, చూడు నీకెన్ని మామిడికాయలు ఇస్తానో అని చెప్పి అన్నీ రోజు కోసి నీకు కావాల్సిన కాయలన్నీ నేను తెచ్చిస్తాలే అని చెప్పి మామిడికాయలు కట్ చేసి చెట్లన్నిటిని కోసుకొచ్చి అన్నీ దానికి పెడుతూ ఉంటుంది. అలా రోజు సంతోషంగా టైంకి వస్తది ముసలి. అప్పుడు కోతి కూడా రోజు అన్ని కాయలు తెచ్చి పెడతా ఉంటది. ఆ చెట్టు, ఈ చెట్టు కోసి ముసలి ఏ కాయ కావాలంటే ఆ కాయ కోసి ఇస్తూ ఉంటది. అలా రోజు వచ్చి మాట్లాడుకొని, కాసేపు కాయలు తినేసి, కాసేపు ఆడుకొని వెళ్తూ ఉంటది. అలాగే ఒకరోజు కోతి కూడా నాకు నీళ్ళల్లో ఇలా ఈత కొట్టాలని ఉంది నీలాగా అంటది. అప్పుడు సరే రా నేను నా ఈపు మీద ఎక్కించుకొని అలా తిప్పుతానని చెప్పి, అలా ఈపు మీద ఎక్కించుకొని అలా చెరువంతా తిప్పుతది. అలా అన్ని మొసళ్ళు చూస్తాయి. అబ్బా! కోతితో భలే స్నేహం చేశావే అంటాయి. అలా తిప్పుతూ ఉన్నప్పుడు ఇంకా అలా వెళ్తుంటే ఒకరోజు మొసలి వాళ్ళ ఆవిడ కనిపిస్తది. ఏంటి కోతితో స్నేహం చేశావా? మామిడికాయలన్నీ ఎక్కడియి రోజు తెస్తున్నావు అంటే, నాకు ఒక కోతి స్నేహం ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఇస్తున్నాడు అని చెప్తది. అప్పుడు రోజు మామిడికాయలు నాకు కూడా కావాలని తింటది. అలా రోజు తెచ్చిస్తూ ఉంటది ముసలి. అప్పుడు ఒకరోజు ముసలి వాళ్ళ వైఫు ఏమంటదంటే, అబ్బా! కోతి మామిడికాయలు రోజు తింటది కదా! ఒకరోజు మనం కోతి గుండెకాయని తింటే ఎంత బావుంటదో అంటది. అవునా! అంటే ఒకరోజు ప్లీజ్ తీసుకురావా? నాకు కూడా కోతి గుండెకాయ తినాలనుంది. కోతి మామిడికాయ ఎంత టేస్ట్‌గుంటే గుండె ఎంత టేస్ట్‌గుంటదో అంటది. అప్పుడు సరే అనేసి ముసలి మా ఇంటికి పార్టీకి రావాలి కోతి నువ్వు అంటే సరే అని అంటది. అయితే వీపు మీద ఎక్కు అని చెప్పి ఎక్కించుకొని తీసుకొస్తూ ఉంటది. అప్పుడు కోతి అడుగుతది. ఏంటి అంటే మా ఆవిడ నీ గుండెకాయ తినాలని ఉంది అందుకే తీసుకెళ్తున్నాను అంటే కోతి దెబ్బకి భయపడి అమ్మా నేను రోజు నీకు కాయలు ఇస్తుంటే నా గుండెకాయనే తినాలనుకుంటున్నావని ఒకసారి ఇక్కడ ఆగు ఇంకో మంచి కాయ ఉంది అని తెంపుతాను అంటది. అప్పుడు తెంపుతానంటే సరే అని మా ముసలి ఒక చెట్టు దగ్గర ఆగుతది. అప్పుడు ఆ చెట్టు నుంచి జంప్ చేసి మామిడికాయ చెట్టు మీద అప్పుడు కోతి అమ్మా నేను నీకు ఉపకారం చేస్తే నాకే అపకారం చేయాలనుకుంటున్నావా? రోజు నీకోసం నేను కాయలన్నీ తెచ్చి నీకు ఇస్తుంటే నువ్వు నన్నే తినాలనుకుంటున్నావా? మోసగాడా అనేసి ఛీ అని నాతో ఎప్పుడు మాట్లాడొద్దు అని వెళ్ళిపోతుంది. అప్పుడు ముసలి ఏడ్చుకుంటూ అయ్యో! నేను అనవసరంగా మంచి స్నేహితుడిని పోగొట్టుకున్నానే. చక్కగా నాకు రోజు అన్నీ కావాల్సినవి ఇచ్చేవాడు. నేను సంతోషంగా ఉండేవాడిని చాలా బాధపడతాడు. దీని నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే మనము మనకు ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేయకూడదు.